వ్యవసాయ పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు కియా, ఎందుకంటే కియా అంటేనే చంద్రబాబు నాయుడు గారు మరి కియా ఇంటర్నేషనల్ కియా కారు పరిశ్రమల దగ్గర ఈరోజు మేము మరి మా కలెక్టర్ గారు, మరి జేసీ గారు, ఆర్టీఓ గారు, ఉన్నత అధికారులు, అదేవిధంగా కియా ఎండి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలు అందరూ ఘనంగా యోగా డే ఈరోజు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నాం. పెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వేలాది మందితో ఉత్సాహంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని ఒక గొప్ప నిర్ణయంతో ప్రతి నియోజకవర్గంలో యోగా డే చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. మరి 175 నియోజకవర్గాల్లో కూడా యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 21న వైజాగ్లో మరి ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. స్వయాన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వయాన నరేంద్ర మోడీ గారే యోగా డేకి వస్తున్నారు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. ఎందుకంటే మన భారతదేశ చరిత్ర 5000 సంవత్సరం కిందట నుంచి కూడా యోగా ఉంది. మరి ఎంతోమంది పెద్దలు యోగా చేయడం వల్లనే ఆరోగ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మరి గతంలో యాగాలు చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, మనం ఎంతోమంది మన చరిత్రలో తెలుసుకున్నాం. దయచేసి ఇప్పుడు కలుషితమైపోతున్న ఈ వాతావరణం కావచ్చు, ఫుడ్ కావచ్చు, నీరు కావచ్చు, మరి ప్రతి ఒక్కరూ దీనికి రెమెడీ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గర కన్నా ముందు మనం యోగా చేయాలి. యోగా చేస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ సొసైటీలో మనం మంచి చేయాలంటే ముఖ్యంగా మనం అందరం యోగా కనీసం 1 అవర్ మార్నింగ్ టైమ్స్ యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎందుకంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి. మొన్నటి రోజు మనం 1 మొక్కలు నాటాం. దాంతోపాటు ఈరోజు యోగా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం భావితరాలకు ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి. మనం యోగా చేస్తే మన పిల్లలు కూడా యోగా చేస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ యోగా మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైతే సెల్లులో టైం వేస్ట్ చేసుకుంటూ సెల్లు చూసుకుంటున్నామే తప్ప దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా మంచి అవగాహన, చాలా తక్కువ సమయంలో కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కియా దగ్గర మనకి యోగా ఇందులో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, మంత్రి గారికి, కియా అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అధికారులు, ప్రజలందరికీ. మీ అందరికీ తెలుసు, మనం జూన్ 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో, ప్రతి ఒక్క మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి చోట కూడా మనం ఈ యొక్క యోగా కార్యక్రమం ఇంకా 21వ తారీఖు మనకి తీసుకెళ్తూ, అలాగే ఈ యొక్క 4 టూరిజం ప్లేసెస్లో మనం జిల్లాలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసామో అవన్నీ కంప్లీట్ చేసుకొని, అలాగే మనకి థీమ్ బేస్డ్ ఏమి ఇచ్చారో ధర్మవరంలో కంప్లీట్ యోగా చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, మీ అందరికీ పని ఒత్తిడి అనేది ఉంటుంది. ఇప్పుడు కియాలో కూడా పని చేసుకునే వాళ్ళకి చాలామందికి పని ఒత్తిడి ఉంటుంది, అండ్ ఆఫీసర్స్ అందరికీ పని ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిరోజు కూడా ఒక అరగంట మీరు దీనికోసం కేటాయించి ఒక యోగా అనేది అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి, మీ యొక్క మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి కూడా మనకి ఇది ఒక ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.